బాబు ఇది ఆ, తమిళనాడులో ఉంది. మహాబలిపురం అనే పెద్ద మంచి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవటం చాలా మంచి ఇది. ఏంటంటే ఇట్లాంటి శిల్ప సంపద ఎక్కడా ఉండదు. చాలా బాగుంటుంది. చూడండి, అసలు ఈ రాళ్ళ మీద ఎట్లా చెక్కారో చూడండి. ఒక బాలరాజ్ కథ సినిమాలో పాడతాడు చూసారా, మహాబలిపురం 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 కట్టించాడు పల్లవరాజు ఈ ఊరు. ఏదో నాకు తెలిసింది పాడే. అట్లా ఉంటుంది అన్నమాట ఈ పాట. ఈ ఈ ఏరియా అంతా అంత బాగుంటుంది. ఇక చూడండి, ఇవి రథాలు అన్నమాట. అలా ఎన్ని ఒకే రాతి మీద చెక్కారట్టున్నానా ఇది. మొన్న మేము ఇదే అరుణాచలం వెళ్ళినప్పుడు ఇటు కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా వెళ్ళి ఇటు చూసి వచ్చాం. అంటే ఫ్యామిలీతో వెళ్ళా, సైకిల్ యాత్రలో కాదు. సైకిల్ యాత్రలో నేను ఇక్కడికి వెళ్ళా. అది ఎంత బాగుందో చూడండి. అరుణాచలం తిరగగానే మా వాళ్ళందరికీ కాళ్ళు నొప్పులు పుట్టి ఇంకా రూమ్లోంచి లేవలేదు, ఇంకా పడుకొని ఉన్నారు. నాకేమో నిద్ర పట్టదు కదా. ఇక అందుకని ఇక వచ్చి ఇవన్నీ వీడియోలు తీసుకుంటున్నాను మీరు చూపివ్వటానికి. ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ గెస్ట్ హౌస్లు, అక్కడ వచ్చిన వాళ్ళకే ఉండటానికి మంచి మంచి గెస్ట్ హౌస్లు బాగా కట్టారు. బాగా లోపలికి వెళ్ళాలి. ఈ బస్ స్టాండ్ దగ్గర అయితే చిన్న చిన్నవి ఏదో పాతకాలం నాటివి ఉన్నాయి. మేము వాటిలోనే ఉన్నాం అన్నమాట. మేము ఇంత రేంజ్ పెట్టలేముగా. సాయిబాబా గుడి అనమాట అది. శిల్పకళ చూడండి. ఇక ఇక్కడి నుంచి మీరు అనుభవిస్తారు, ఎంత ఆనందం అనిపిస్తారో అంత ఆనందం. అట్లాంటి శిల్పకళ చూడండి మీరే. నేను చెప్పటం కాదు, అసలు అనుభవిస్తే అర్థం అవుద్ది ఇవన్నీ కూడా. ఇప్పుడు శిల్పకళ అంటే మామూలు కాదు. అసలు ఇట్లాంటిని పెద్ద పెద్ద వాళ్ళకే బాగా తెలుస్తుంది. వీటన్నిటిని తీసుకెళ్ళి ఇళ్లల్లో ఎట్టబెట్టుకుంటారు, అవన్నీ వాళ్ళకి అర్థం అవుద్ది. మనకు అంటే అర్థం కాదు. ఎందుకంటే మనకి ఈ కాదు కావాల్సింది. ఎక్కడ వజ్రాలు దొరుకుతాయి కావాలి, లేకపోతే ఎవరిని ముంచడం కావాలి, ఎవరిని అన్యాయం చేయటం కావాలి, ఇవన్నీ మనకు కావాలి. అట్లా కాదు నాన్న, మనం అన్నీ అనుభవించాలి అంటే చూడాలి. అన్నీ ఇవి ఇట్లాంటి కళ మనం నేర్చుకుంటే వస్తుంది. అందరూ నేర్చుకోలేరు, నేర్చుకునే వాళ్ళే నేర్చుకుంటారు. కాకపోతే నేను బాధతో అంటున్నా అనమాట. ఇట్లాంటి వాటిని ఎవరు గౌరవం ఇవ్వట్లా. ఇప్పుడు గుళ్ళో ఉన్నంతసేపు పూజిస్తాం. ఆ బొమ్మలు చెక్కేవాళ్ళ ఈడెవడో బొమ్మలు చెక్కేవాడు కదా అనుకుంటాం. ఆ బొమ్మలు చెక్కడంలో ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. కొనేవాడికి, అనుభవించేవాడికి తెలుస్తుంది. ఆ అనుభవిస్తున్న వాళ్ళకి తెలియదానా. ఇప్పుడు ఇట్లాంటివి కనుక చూపించేటప్పుడు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటివి చూస్తే అర్థం అవుద్ది. ఇప్పుడు నేనేదో ఇట్లాంటివి చూపిస్తున్నాను, నాకు కూడా అంత ఇదేం కాదు. ఈ మార్కెట్ చూడండి, ఇంకా తెరవల. అంత పొద్దున్నే వచ్చాను నేను. ఎందుకు, నా కళ మీద అభిమానం ఉంది. దాని గురించి నేను వచ్చాను అన్నమాట, ఇవన్నీ చూడాలి అని. ఇప్పుడు ఏదైనా కానీ మనం మంచిగా ఆలోచిస్తే ఇట్లాంటివన్నీ చూడొస్తున్నాను. ఇవన్నీ నాకు ఎందుకులే, ఇవి నాకు పనికి వస్తాయా చేస్తాయా అంటే ఏం లేదు. నువ్వు ఆనందంగా ఉండాలంటే ఇవి ఉండాలి.
ఇట్లాంటివి చూసుకుంటా ఉంటే నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు నాన్న. ఎప్పుడు కూడా మామూలుగా అనుభవిస్తానంటే అనుభవించలేవు. ఇవన్నీ తిరగాలి, చెయ్యాలి. ఇక ఇవి అంటావా, నీ సరదాతో తిరగచ్చు. ఎంత సముద్రం గురించి, వీటి గురించి ఇవి అంటే చాలా మందికి ఉంటుంది. ఇవి కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు నాన్న మనలో. ఏయో చెప్పుకోలేని అన్నీ మనం అనుభవిస్తున్నాం. అవి కాదు అనుభవించేది. మనశ్శాంతి ఉండాలన్నా, రోగాలు రాకుండా ఉండాలన్నా ఇప్పుడు నేను చూపించేవన్నీ చూడండి. మీకు రోగాలు రావు. బాగు నా వీడియోలు చూసేటప్పుడు మట్టుకి మీరు చెప్పే ఆలోచిస్తండి. నేను మంచి చెబుతున్నానా, చెడు చెబుతున్నానా? ఇప్పుడు ఇక నా మనవరాలు, నా పిల్లలు, నా కుటుంబం అందరితో నేను వచ్చా. ఎందుకు వచ్చాను? మనశ్శాంతి కోసం. మనశ్శాంతి కావాలంటే మనం ఇంట్లో ఉండి తిని కూర్చొని పని చేసుకుంటేనే రాదు. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చూడాలి. ఇట్లాంటివి చూస్తేనే మనకు మనశ్శాంతి అనేది దొరుకుద్ది. శిల్పకళలో, గుళ్ళో దేవుణ్ణి ఒక్కడిని చూస్తే మనశ్శాంతి రాన్న. ఆ గుళ్ళల్లో చెక్కిన శిల్పాలను చూడాలి. ఆ శిల్పాల్లోనే మనకు ఆనందం దొరుకుద్ది. ఈ సముద్రం దగ్గరికి వచ్చామంటే ఆ అల్ల ఎంత ఎత్తుగా ఎదుగుతున్నాయి, మనం కూడా అంతే ఎత్తుతో ఎదగాలి అనుకొని మనశ్శాంతిగా కూర్చోవాలి నాన్న. అంతేగాని ఏ కుళ్ళు కుతంత్రాలు ఉంటే మట్టికి మనకు రోగాలు పెరుగుతాయి. ఇప్పుడు నేను చూడండి నాన్న, నాకు ఏ కుళ్ళు ఉండదో, కుతంత్రం ఉండదు. ఒకడు మంచి పని చేశాడంటే ఆడికంటే మంచి పని చేయాలి అని అనుకుంటా. కానీ నాకు చేతనంత వరకు నేను చేసుకున్నాను. సాలదు. నాకు సాధ్యం కాకపోతే ఏవో నేను నేర్చుకున్నానని అనుకుంటున్నా. నాకు చేత ఉన్న పనులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది చేస్తున్నారు. ఇప్పుడు ఇంజనీర్లు బాగా పెరిగారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ మనశ్శాంతి అంటే ఇట్లాంటి చోటకి రావాలి నాన్న. ఇట్లాంటి చోటకి వచ్చి అన్నీ మంచిగా ఆలోచిస్తండి, మంచిగా చేయండి, మనసులో తీసేయండి. నాకు 68 సంవత్సరాలు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను డాక్టర్ అంటే నాకు తెలియదు. ఇప్పుడు ఎలా అట్లా బతుకుతానా? మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి అన్న. వీడియో నచ్చితే షేర్లు చేయండి, లైక్లు చేయండి, కామెంట్లు పెట్టండి అన్న. వీడియో ఎట్లా ఉందో ప్లీజ్.